చాలామంది తల్లిదండ్రులు అంటారు, పిల్లల్ని భక్తి మార్గంలో నడిపించండి అమ్మ, పిల్లలకి భక్తి నేర్పించండి అని. అంటే ఎందుకంటే ఇప్పటి నుంచి వాళ్ళు భక్తి నేర్చుకొని ఏం చేస్తారు, ఎప్పుడో చేయాల్సినటువంటి టైంలో చేస్తారులేండి, ఇప్పటి నుంచి వాళ్ళకి వద్దు అంటారు. అయితే అలాంటి తల్లిదండ్రులకి ఈరోజు సమాధానం అండి ఏంటంటే, ఒక 10వ తరగతి చదువుకున్నటువంటి పిల్లవాడు వాళ్ళ తల్లిని చంపేశాడు, గొంతు నులిమి చంపేశాడు, ఇంకా వాళ్ళ తల్లి ఎక్కడ బ్రతికేస్తుందేమోనని చెప్పి కత్తితో పొడిచి పొడిచి చంపేశాడండి. అది చూడండి, పిల్లల యొక్క ఆలోచన ఎంత వికృతంగా మారిపోయిందో. ఇంత ఎలా మారుతుందంటే దానికి గల కారణం ఏంటండి, మన పెంపకం అన్నా అయి ఉండొచ్చు, లేదంటే చుట్టూ ఉన్నట్టు ప్రభావం అవ్వచ్చు, లేదంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. ఏదైనప్పటికీ కూడా భక్తి చేస్తే ఇవేవి మనల్ని ఏం చేయలేదండి, ఎవరిని పాడు చేయలేదు. ఎందుకంటే చూడండి, భక్తి చేయాలంటే ముందు భగవంతుడు ఎవరో తెలియాలి. తల్లిదండ్రుల భగవంతుడు ఎవరో చెప్పట్లేదే. భగవంతుడు భక్తి చేస్తారా లేదనేది పక్కన పెడితే, భగవంతుడి భయం ఉందనుకోండి, ఇలాంటి పనులు చేయాలంటే ఆలోచిస్తారనమాట. భక్తి చేసేవాడు ఎప్పుడు పాడైపోడండి, వాడు తప్పకుండా మంచి మార్గంలో నడుస్తాడు, భగవంతుడు వాడిని నడిపిస్తాడనమాట. కాబట్టి తల్లిదండ్రులు చేయాల్సిందంతా ఒకటే, ప్రతిరోజు నువ్వు భగవంతుడిని నమస్కారం చేయాలిరా, గుడికి వెళ్ళాలి, ప్రతిరోజు ఒక భగవద్గీత శ్లోకం చదవాలి. పోనీ మీకు భగవద్గీత చెప్పే అవకాశం లేకపోతుంది, మీకు అంత సమయం లేకపోతుంది, ఇస్కాన్ టెంపుల్స్కి పంపించండి. ప్రతి ఆదివారం కూడా క్లాసెస్ జరుగుతాయి భగవద్గీత మీద, లేదంటే మంచి విషయాలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు నడుస్తోంది మెయిన్ అలా, ప్రతిరోజు కూడా క్లాసెస్ జరుగుతున్నాయి. కాబట్టి తల్లిదండ్రులే పిల్లల్ని మంచి మార్గంలో నడిపించాలని, లేదంటే ఇలాంటి పర్యవసానాలే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి తల్లిదండ్రులకి ఇది ఒక విన్నపం అన్నమాట. అందరూ తెలుసుకుంటారని కోరుకుంటున్నాం. హరే కృష్ణ.